ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనం ఇప్పుడు మన్యవార్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే కొద్దిసేపటి కింద ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే అన్ని ఫ్లోర్స్లో బట్టలు ఇట్లా అన్ని కాలిపోయినట్టే కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, చాలా భారీ మంటలు అయితే లేసాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు అండ్ వాటర్ కొట్టడం లాంటివి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. భారీగా పొగలైతే వస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడే సిబ్బంది లోపలికి వెళ్ళారు. లోపల ఇంకేమైనా మంటలు ఉన్నాయేమో అని చెప్పేసి చూడడానికి. ఎన్నింటికి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. లోపల ఎవరు లేరు. ఎవరికి ఎలాంటి ఇంజరీస్ కానీ, ఎలాంటి ట్రాప్ అవ్వడం కానీ ఎలాంటిది ఏం లేదు. లోపల 5th ఫ్లోర్ దాకా వెళ్ళాము మేము. లోపలంతా ఓపెనే ఉంది, ఎవరికి ఏమి ఇంజరీస్ లేవు. మెటీరియల్ అయిపోవడం వల్ల పెద్దగా ఫైర్ లేదు, ఎవరికి ఇంజరీస్ లేదు. ఫైర్ ప్రికాషన్స్ లీవ్గా సార్ కనిపిస్తున్నాయి. లోపల ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కొన్ని కనిపించాయి. ఒకసారి ఫైర్ పూర్తిగా అయిన తర్వాత ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేది చూస్తాం. లేబర్ అక్కడే ఉన్నారు. 4 లేబర్ ఫ్రమ్ ఆంధ్ర, సమ్ వేరే స్టేట్. యాక్చువల్గా షాప్ వాళ్ళు నవంబర్లోనే ఖాళీ చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ లేబర్ని అడిగితే ఆ 4 కూడా లేడీస్ ఉన్నారు. వాళ్ళ లేబరు ఆ లేబర్ని అడిగితే మాకు ఎట్లాంటి ఇష్యూస్ అయితే కాలేవు. షాప్లో కూడా మొత్తం మేము నవంబర్లోనే ఖాళీ చేసినాము. స్టాక్ ఏం లేదు. మేము మార్నింగ్ వచ్చి కొంచెం సదరడం అట్లాంటివి చేస్తున్నాం. ఓనర్ కూడా వచ్చిండ్రు. ఆ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. మేము వెంటనే బయటకు తీసుకొచ్చింది మమ్మల్ని అని చెప్తున్నారు. ఎవరికి ఇష్యూస్ అయితే ఇట్లాంటివి లేవు. హ్యూమన్ లాస్ కూడా లేవు. మిగిలిన ఇష్యూస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఎవరికైతే ఏం ప్రాణహాని కానీ లేదంటే మనకి ఆస్తి నష్టం కానీ ఏం జరగలేదన్నట్టుగా మనకు తెలుస్తోంది. సిబ్బంది చెప్తున్నారు. ఇక్కడ ఫైర్ ఇంజన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా సిబ్బంది లోపలికి వెళ్ళి 5th ఫ్లోర్ వరకు వెళ్ళి చెక్ చేశారంట. లోపలైతే ఏం ఆస్తి నష్టం లాంటిది ఏం జరగలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే అంతా ఓకే, అంతా సేఫ్గానే ఉంది. పెద్దగా కంగారు పడాల్సిన విషయం అయితే ఏం లేదు. కెమెరామెన్ సందీప్తో జాహ్నవి. చూస్తూనే ఉండండి ఆదన్ టీవీ.